ఆయనకు డాక్టర్గా మంచి పేరుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ మంచితనాన్ని ప్రజలకు చూపించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వాళ్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన విశ్వరూపం బయటపడిందట. అప్పటి విపక్ష నేతపై అనేక తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందాట. సంపాదనే లక్ష్యంగా పనిచేశాట. ఆ డాక్టర్ దందాలు భరించలేక సొంత పార్టీ నేతలే అతనికి వ్యతిరేకంగా పనిచేసి మరీ ఓడించారట. అధికారంలో ఉండగా చేసిన పాపాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన అక్రమాలేంటి? లెట్స్ వాచ్ దిస్. పల్నాటి పురిటిగడ్డగా పేరొందిన నరసరావుపేట ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. బ్రహ్మానందరెడ్డి వారసులుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కాసు వెంకటకృపారెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవులను చేపట్టారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ రాష్ట్రంలో పాపులర్ లీడర్ గా ఎదిగారు. గత ఎన్నికల్లో అదే కుటుంబం నుండి వచ్చిన కాసు మహేష్ రెడ్డి గురజాల నుండి గెలిచి 5 ఏళ్లలో తనదైన ముద్ర వేశారు. ఇక పల్నాటి పులిగా పేరొందిన దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పలు కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి చెయ్యాలంటే కోడెలలా చెయ్యాలన్న పేరును సంపాదించుకున్నారు. ఆ తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి స్పీకర్ అయిన ఘనత దక్కించుకున్నారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంతో మంది రాజకీయ ఉద్దండులు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. మంత్రులుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక సీన్ మారిపోయిందట. 2014 ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉంటూ తనకు ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరించారు. కోడెల తనయుడు శివరాం అవినీతికి పాల్పడ్డారని పదే పదే విమర్శలు చేస్తూ అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో జగన్ గాలివీయటంతో 2019 ఎన్నికల్లో గోపిరెడ్డి తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకొచ్చింది. ఇక తన నిజ రూపాన్ని ప్రజలకు చూపించారు. తను వేసే ప్రతి అడుగు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తారట. విపక్ష నేతగా ఉన్నప్పుడు కోడెలపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన ఈ నేత వైసీపీ అధికారంలోకి రాగానే ఆదాయాలు ఎలా సంపాదించాలో జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు రోల్ మోడల్ గా నిలిచారట. మున్సిపల్ శాఖను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అడ్డాగా మార్చుకుని దందా చేశారట. ఏకంగా తన ఇంట్లోనే ఆ శాఖకు సంబంధించిన చెక్ బుక్ పెట్టుకుని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారట. నియోజకవర్గంలో ఐపీ పెట్టేవాళ్లు గోపిరెడ్డిని కలిసి తన వాటా ఇచ్చేసి దర్జాగా కాలర్ ఎగరేసుకుని తిరిగేవాళ్లట. ఏకంగా వ్యాపార షాపింగ్ మాల్ తగలబెట్టి తద్వారా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా వాటా తీసుకున్నాడని గోపిరెడ్డిపై ఆరోపణలున్నాయి. పైకి అమాయకుడిలాగా కనపడినా అవినీతి ఎలా చెయ్యాలో ఈ నాయకుడి దగ్గరే నేర్చుకోవాలనేవారట సాటి వైసీపీ నాయకులు. జీ-ట్యాక్స్ పేరుతో కోట్ల రూపాయలను కూడబెట్టి విజయవాడ, వైజాగ్ మహానగరాల్లో ఆస్తులు కొనుగోలు చేసి తరతరాలకు సరిపడేలా ఆదాయాన్ని సంపాదించారట. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం తన ప్రతి అడుగు, ప్రతి పని సంపాదనే లక్ష్యంగా పనిచేశాడట. ఏకంగా ఓ మాజీ సైనికుడు భూమిని ఆక్రమించి వార్తల్లోకెక్కారు. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లటంతో అధినాయకుడు చివాట్లు పెట్టగానే సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక భూ కబ్జాలైతే చెప్పలేనన్నున్నాయి. ఏ భూమి వివాదం ఉన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పనిలేదట. తానే సెటిల్మెంట్ చేసి తన వాటా తీసుకునేవాడట గోపిరెడ్డి. అంతేకాదు మెడికల్ వ్యాపారుల నుంచి నెలవారీ వసూలు చేసి కోట్ల రూపాయలకు కూడబెట్టారనే విమర్శలున్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరుపై సొంత పార్టీలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీలో ఓ వర్గం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించింది. 2024 ఎన్నికల్లో సీటు ఇవ్వటానికి వీల్లేదని ఏకంగా వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో గోపిరెడ్డి చేసిన అవినీతి చిట్టాను వివరించారు. సొంత పార్టీ నేతలే ఆయన అవినీతిని చెప్పటంతో అధినేత ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రాధేయపడటంతో గోపిరెడ్డికి మరోసారి అవకాశమిచ్చారు.
అప్పట్లో విపక్ష నేతగా ఉన్న డాక్టర్ చదలవాడ అరవింద బాబు 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ ప్రతి ఇంటింటికి నేనున్నా అని భరోసా కల్పించాడు. గోపిరెడ్డి అవినీతిని అడుగడుగునా ఎండగట్టి 20 ఏళ్ల తర్వాత టీడీపీకి భారీ విజయాన్నందించారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో టీడీపీ గెలవదని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా 20,000 మెజారిటీతో చదలవాడ అరవింద బాబు గెలుపొందారు. దీంతో 5 ఏళ్ల పాటు గోపిరెడ్డి అవినీతి ఏ స్థాయిలో ఉందో వైసీపీ అధినాయకుడు జగన్ ఆలస్యంగా తెలుసుకున్నారు. పార్టీ ఘోర ఓటమి తర్వాత శ్రీనివాసరెడ్డిని మార్చాలని వైసీపీలోని ఓ వర్గం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులని మారిస్తే మిగతా నాయకుల్లో వ్యతిరేకత వస్తోందని ఆలోచించిన జగన్ ఎన్నికల నాటికి ఖచ్చితంగా మారుస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోడెల కుటుంబాన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేక ఆరోపణలు చేసి వేధించి వెంటాడాడు. కోడెల తనయుడు శివరాంపై కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టించారని మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజు ఇటీవల మీడియా ముఖంగా చెప్పాడు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనను భయపెట్టి కోడెల కుటుంబంపై కేసు పెట్టించారని బహిరంగంగా చెప్పాడు. దాంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు కూడా నమోదైంది. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతిని ప్రస్తుత ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఎంత మేరకు బయటికి తీస్తారో అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయ అంశంగా మారిందట. మొత్తానికి అధికారంలో ఉండగా గోపిరెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావట. కోడెల కుటుంబాన్ని టార్గెట్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటారా? గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలను, జీ ట్యాక్స్ వసూలను బయటికి తీస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.